పల్సా టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ 21వ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు 3 ప్రధానమైనటువంటి విషయాల్ని మీతో చర్చించే ప్రయత్నం చేస్తున్నాను. అట్ల తద్ది అనేటువంటిది ఒక ప్రధానమైన వేడుక. ఆ రోజుల్లో ఒక 30 సంవత్సరములు వెనక్కి వచ్చినట్లయితే అట్ల తద్ది మరపురాని మధురానుభూతుల్ని కలిగించేటువంటి ఒక రాత్రి వేడుకగా ఉండేది. ఇంచుమించుగా 95 ఆ సమయం నుంచి తగ్గిపోయింది. అట్ల తద్ది అనేటువంటిది ఎలా జరుపుకున్నారు ఆ రోజుల్లో, ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నారు అనేటువంటిది చూస్తే ఎంత మార్పు వచ్చిందో అర్థమవుతుంది. ఇప్పటి తరానికి ఆ రోజుల్లో ఇలా జరిగేదనే విషయమే తెలియదు. కాబట్టి ఆ రోజుల్లో అట్ల తద్ది గురించి ఇప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం అందరం కూడా. అట్ల తద్ది రేపు అనగా ముందు రోజు రాత్రి 6:30 దగ్గర నుంచి సాయంత్రం చీకటి పడిన దగ్గర నుంచి సందడి మొదలైపోయింది. అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్ అనే మాట తర్వాత ఇంకా చాలా ఎన్నున్నా ఈ 2 లైన్లు మాత్రం అందరూ అనుకుంటూ 5 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి అందరూ కూడా యువకులు అందరూ కూడా సరదాగా అనుకుంటూ తిరిగేవారు. ఆ రోజు రాత్రి ఇంచుమించుగా ఒక 7-8 ఏళ్ల వయసున్న పిల్లల దగ్గర నుంచి ఓ 25 ఏళ్ల లోపు వాళ్ళ వరకు కూడా అందరూ కూడా రాత్రి మొత్తం మేలుకునే ఉండేవారు. తల్లిదండ్రులు కూడా ఆ అట్ల తద్ది రోజున పిల్లలకి అనుమతి ఇచ్చేసేవారు. ఎవరి సందులో వాళ్ళు ఆటలాడుకునేలాగా ఆడపిల్లలతో సహా గోరింటాకులు అవి పెట్టుకుని ఆడపిల్లలందరూ కూడా ఒక సందులో, ఆ రోజుల్లో ప్రతి కుటుంబంలోనూ 3, 4, 5, 7 అలా పిల్లలు ఉండేవారు. కాబట్టి ఒక సందులోనే 20 మంది ఈజీగా అయిపోయేవారు పిల్లలు. అందువల్ల ఆడపిల్లలందరూ తొక్కుడు బిళ్ళ ఆటలని, కో ఆటలని, అలా రకరకాల ఆటలు వాళ్ళ ఆటలు వాళ్ళకు ఉన్నాయి. మగపిల్లలు వీళ్ళ ఆటలు వీళ్ళకు ఉన్నాయి. కబడ్డీలు, కుంటాట్లు, రకరకాల ఆటలు వీళ్ళకున్నాయి. మొత్తం మీద ప్రతి వాళ్ళు కూడా ఆటలతో పాటలతో ఆ రాత్రి అంతా గడిపేవారు. మగవాళ్ళు ఊరంతా తిరిగేవారు, అన్ని సందులు ఏ వీధిలో ఎలా జరుగుతున్నాయి అనేటువంటిది. ఆడపిల్లలు మాత్రం ఆ పక్క వీధి ఈ వీధి అంతే 2 వీధులకి పరిమితం అయ్యేవారు. వాళ్ళ ఇళ్ల ముందు ఆ సందులో వాళ్ళందరూ కలిసి, అన్ని కుటుంబాల్లో ఉన్న పిల్లలందరూ కలిసి సరదాగా ఆడుకునేటువంటి చాలా ప్రశాంతంగానే జరిగేది. చాలా సంతోషంగా జరిగేది. అరమరికలు లేకుండా జరిగేది. ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగేది. ఈ అట్ల తద్ది రోజు మరొక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, అదొక ఆచారం కింద ఉందో సాంప్రదాయం కింద కొనసాగిందో ఏంటో తెలియదు. కానీ ఎప్పటి నుంచి పెట్టారో ఎవరు పెట్టారో తెలియదు. కానీ ఇళ్లలో ఉండేటువంటి చెట్లు ఉంటాయి కదండి, ఇంటికి ప్రతి వాళ్ళకి కాస్త ఖాళీ ప్రదేశం ఉంటే కొబ్బరి చెట్లు, జామ చెట్లు, నిమ్మ చెట్లు, నారింజ చెట్లు, పంపర బనాస్ చెట్లు, ఇలా రకరకాల చెట్లు ఉంటాయి. సపోటా, ఇలా రకరకాల ఈ చెట్లకు ఉండేటువంటి కాయలు, పండ్లు మొత్తం కోసేసేవారు రాత్రికి రాత్రి. అవి చిన్న చిన్నగా ఉన్నాయా, తినడానికి పనిచేస్తాయి, ఇవన్నీ అనవసరం. అదొక వేగంతే కోసేయడం. అన్ని కోసేసి తింటూ పంచిపెట్టుకుంటూ తిరిగేవారు. అందరి ఇళ్ల ముందు కరివేపాకు పెట్టేవారు కొద్దిగా.
ఏమైనా కాస్త ఎక్కువ ఉంటే జామకాయ లాంటిదో ఏదో ఒకటి పెట్టేవారు. అయితే కరివేపాకు మాత్రం తప్పనిసరిగా పెట్టేవారు. ఇది ఒక అలవాటుగా ఉండేది. కొబ్బరి బొండాలు తీయించేసుకునేవారు అందరూ కూడా ముందు రోజు రాత్రి. అట్ల తెంత వచ్చేస్తుంది ఉండనివ్వరు అని చెప్పేసి. లేతగా ఉన్నా సరే నీళ్ళైనా తాగేద్దాం, వాళ్ళు పట్టుకుపోతారు ఎందుకు లేని. బాగా లేతగా ఉంటే ఇంకా తప్పదని వదిలేవారు. కానీ వచ్చిన వాళ్ళు వాటిని కూడా వదిలేవారు కాదు. అయితే ఎవరు వీళ్ళు అంటే ఇందులోనే కొంతమంది యువకులు కొంచెం ఓ 20 సంవత్సరములు స్టెప్ లో ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది ఓ 18 ఏళ్ల దగ్గర నుంచి ఉన్నటువంటి వాళ్ళు అట్ల తద్దినాడు ప్రత్యేకించి కొబ్బరి చెట్ల మీద దృష్టి పెట్టి ఆ కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలన్నీ దింపేసేవారు. ఇంటి యజమానులు అరుస్తున్నా సరే లెక్క చేసేవారు కాదు. వాళ్ళు కాయలెట్టి మీద పడేస్తారు ఏంటో భయం. అందువల్ల తలుపు లోపల ఉండి లోపల నుంచి అరిచేవారు. ఒక్కోసారి కాపలా ఉండేవారు, ఎవరు రాకుండా. ఎంత కాపలా ఉన్నా సరే ఏదో టైంలో ఒక్క 10 నిమిషాల వ్యవధిలో కొట్టేసేవారు. బైన రంగయ్య గారు తెల్లవారులు ఇంచుమించు ఆయన మేలుకొని కాపలా కాసేవారు. ఆయన ఏదో విధంగా పట్టుకుపోయారు. అప్పటి రామం గారింటి దగ్గర 2 కొబ్బరి చెట్లు వీధిలోనే వాళ్ళ ఇంటి ముందే ఉండేవి. ఆ 2 కొబ్బరి చెట్లని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందు దింపించేసేవారు ఆయన. అయినా సరే వచ్చి నాలో తాగడానికి కూడా పనిచేయరా, లేతవిరా, మహా చిన్న చిన్న కాయలు తయారవ్వలేదురా అన్నా సరే వినివారు కదా, మొత్తం దింపేసేవారు. ఎవరు ఏమనడానికి లేకుండా అయిపోయి అట్ల తగ్గినాడు మాత్రం ఆ మినహాయింపు ఉండేది. ఇంకా బజార్లో గాంధీ బొమ్మ దాటిన తర్వాత గోదావరి గట్టుకెళ్లే దారిలో ఇప్పుడు రాజా ఫోటో స్టాట్ అది ఉంది. అక్కడ జిరాక్స్ సెంటర్ ఉన్న షాపు, అక్కడ షాపులు ఉండేవి కాదు. ఒక బడ్డీ కొట్టు ఉండేది. ఆ బడ్డీ కొట్టు కాస్త ఏదో బాగా పాతదైపోయి చెక్క అది కొంచెం వంగిపోయినట్టుగా చెక్కలు అవి లూజుగా ఉండేది. అటువంటి షాపులోకి పిల్లలందరూ కుర్రాళ్ళందరూ ఏం చేసేవారంటే నెమ్మదిగా చెక్కని ఏదో విధంగా లూజు చేసి జాగ్రత్తగాను చెయ్యి పెట్టైనా సరే అందులోంచి అందుకొని అందులో ఉన్న యాప్లిస్కాయలు, ద్రాక్ష పళ్ళు, అరటి పళ్ళు లాగేసేవారు. సోడాలు కొట్టుకు తాగేసేవారు. అలా చేసేవారు. అంటే ఏమిటి అంటే అది ఎందుకు అలా వేడికి అంతే అలా తిరుగుతూ ఉండేవారు. మరి అందరూ అలాగా కొంచెం చేసేవారా అంటే అందరూ గోడలు దూకడం ఇది రాని వాళ్ళు ఉంటారు. పిరికితనం ఉంటుంది, కొంత దూసుకుపోయే ఇది ఉంటుంది. అందువల్ల కొంతమంది ఆటలతో సరిపెట్టుకునేవారు. మా బ్యాచ్ అంతా కూడా ఆటలతో సరిపెట్టుకునే బ్యాచ్. మా వీధిలో చెక్క గంగరాజు గారి అరుగులు గాని, చెక్క సత్తులు గారని వాళ్ళ ఇంటి పక్కన ఆ అరుగు మీద గాని, లేదా నున్న లక్ష్మయ్య గారి అరుగు కొంచెం కాస్త ఎక్కువగా విశాలంగా ఉండేది. వాటి మీద కూర్చునే వాళ్ళు కాసేపు. మళ్ళీ కాసేపు ఆటలు, ఒక ఏదైనా కాసేపు కథలు, జోక్స్, కబుర్లతో కొంతసేపు నడిచేది. ఇలా చాలా కాలం అట్ల తగ్గినాడు. అందరూ ఎవరెవరు ఎక్కడ ఏం పట్టుకెళ్ళిపోతున్నారు ఇవన్నీ తెలిసేది. బయన వారింట్లో అన్నపూర్ణ అని ఒక ఆవిడ ఉండేది. ఆ అన్నపూర్ణ అనేటువంటి ఆవిడ తెల్లవారులు మేలుకొని అక్కడ గుమ్మం ముందు కూర్చునేది. కూర్చుని అలా వెళ్ళిన ఆవిడ ఇది అడిగేది. నారింజకాయలు తీసుకునేది, జామకాయలు తీసుకునేది, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఆవిడ. పలానా వాళ్ళ దొడ్లో ఈ చెట్టు ఉంది, వెళ్ళారా, అక్కడ నారింజకాయలు పెద్దవే ఉన్నాయి అని కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉండేది. అదొక విచిత్రంగా ఉండేది. మొత్తం మీద ఆ కుర్రాళ్ళందరం కలిసి సరదాగా తిరుగుతూ అట్ల తద్దినాడు అలా గడిపేవారు. ప్రతి సంవత్సరం ఇది జరిగేది. క్రమక్రమంగా మార్పు వచ్చింది. పోలీస్ స్టేషన్లు మండలానికి ఒకటి వచ్చిన తర్వాత నుంచి ఇంకా మారిపోయింది. పిల్లలు కూడా తగ్గిపోయారు. ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరికంటే ఎక్కువ లేకపోవడం, చదువులు అవి మోడల్స్ మారిపోవడం, అలా బయటకు వదలడానికి ఇష్టపడకపోవడం, బయట ఆటలాడుకునేటువంటి ఒక సంస్కృతి కనుమరుగైపోవడం, వీటి వల్ల ఏమైందంటే అట్ల తద్ది వేడుక మొత్తం మాయమైపోయి ప్రశాంతంగా జరుగుతోంది. అట్ల తద్దినాడు మొన్నాడు ఏం చేసేవారంటే ఉయ్యాళ్ళు ఊగడం అనేటువంటిది ఉంటుంది. గోరింటాకులు తప్పనిసరిగా పెట్టుకోవడం, ఉయ్యాలు ఊగడం అనేటువంటిది ఒక తప్పనిసరి సాంప్రదాయంగా ఉండేది. కాబట్టి మీ అందరూ కూడా ఇలా అట్ల తద్ది వేడుకలో పాల్గొన్న వారై ఉంటారు. ఆ అట్ల తద్ది
అనుభవాలు ఏమైనా ఉంటే సరదాగా మీరు కామెంట్ చేయండి. మీరు ఆ రోజుల్లోకి వెళ్ళినట్లయితే ఆ అనుభూతిని పల్సా టీవీ ప్రేక్షకులతో మీరు కూడా పంచుకోండి, బాగుంటుంది. మరి ఒక మంచి విషయాన్ని గుర్తు చేసుకున్నాం. మరి ఇంకొక మాస్టర్ గురించి కూడా చెప్పాలి. ఒకసారి బడికి వెళ్దాం. బడి విషయానికి వెళ్తే కాంతం మాస్టర్ అని ఒక ఆయన ఉండేవారు. చామర్తి లక్ష్మీకాంతం గారు అనుకుంటా ఆయన పేరు, పూర్తి పేరు తెలియదు కానీ కాంతం మాస్టర్ అంటేనే అందరికీ తెలుసు. ఆయన తెలుగు పాఠం చెప్పేవారు, తెలుగు మాస్టర్. ఆయన కళ్ళతోటి భావాలు చెప్పేవాడు. ఆయన ఆ వాక్యాలు చదువుతూ పుస్తకంలో ఉన్నటువంటి పాఠం అలా జరిగింది అన్నప్పుడు కోపంగా అతను ఇలా అన్నాడు అని కళ్ళతో చూపించాడు. మళ్ళీ శాంతం వచ్చినప్పుడు శాంతంగా అది కాదు నాయన అంటూ అలాగా భావాలని కళ్ళల్లో చూపెడుతూ ముఖంలో చూపెడుతూ పాఠం చెప్పేవారు. చాలా శాంతంగా ఉండేవారు, సౌమ్యంగా ఉండేవారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా జీవించే విధానం లాంటిది. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది నేర్చుకున్నటువంటి అంశాలు. ఆ విధంగా కాంతం మాస్టర్ కూడా చాలా గుర్తుండిపోయినటువంటి వ్యక్తి. మాకు క్లాస్ లో పాఠాలు చెప్పిన వారిలో ఆయన కూడా ఒకరు. తర్వాత కాలంలో ఆయనతో చాలా సార్లు కలుస్తూ ఉండేవాడిని. ఆయన పెద్ద వేదాంత రహస్యాలు అవి చెప్తూ ఉండేవారు. ఆయన జీవన సత్యాలని, జీవిత అనుభవాల్ని జోడించి గ్రంథాల్లో ఉన్న విషయాలతో కలిపి చెప్తూ ఉండేవారు. కూర్చుంటే ఒక అరగంట గంట సేపు ఏదో విషయం నడుస్తూ ఉండేది మనకి. అప్పుడు స్టూడెంట్ గా ఉన్నప్పుడు కొంచెం దూరంగానే ఉండేది. తర్వాత కాలంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి చర్చలు జరగడంలో ఆయన చాలా విషయాలు చెప్తూ ఉండేవారు. ఈ రోజు ఆయన గుర్తు చేసుకోవడం కూడా చాలా ఆనందించదగ్గ విషయం. ఆయన ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నట్టుగా తెలిసింది. మరి ఎప్పట్లాగే రోజు ఒక బాల్య స్నేహితుల్ని పరిచయం చేసే కార్యక్రమం ఒకటి జరుగుతోంది. ఇప్పుడు 5గురిని పరిచయం చేశాను. ఆనాటి మా క్లాస్మేట్స్ అందరినీ కూడా ఈ రోజు 2 పరిచయం చేస్తాను. గోకవరపు జయలక్ష్మి 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాస్మేట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఈ 62 సంవత్సరాల ప్రస్థానం వరకు కూడా స్నేహబంధం కొనసాగుతుంది. తాళపూడిలో మా ఇంటికి వెనకాలే ఉండేవారు. ఇంకా చెప్పాలంటే 1వ తరగతి కంటే ముందే, అప్పుడు పెద్ద ఎవరికి జ్ఞాపకాలు ఉండవు, ఊహ తెలియడం అంటారు కూడా, అది తెలియనప్పుడు నుంచి కూడా పరిచయం అనే చెప్పాలి. ఎందుకంటే మా ఇంటి వెనకాలే ఉండేవారు. ఎక్సెట్ వారి ఇంట్లో ఉండేవారు. ఆ 2 ఇళ్లకి మధ్యలో కొన్ని రోజుల పాటు ఈ అడ్డు గోడ కూడా లేదు, రోజు కనపడుతూ ఉండేవారు. అలాగా వాళ్ళ ఫ్యామిలీ తోటి మా ఫ్యామిలీకి మంచి పరిచయం కూడా ఉంది. గోకవరపు వెంకటేశ్వరరావు గారు, ఆయన చాలా సరదాగా ఉండేవారు, మంచి యాక్టివ్ గా ఉండేవాడు. ఆయన ఆ యాక్టివ్నెస్ చెప్పాలంటే చిన్నప్పుడు ఈ అమ్మాయికి కూడా వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందువల్లంటే చాలా డాన్స్ బ్రహ్మాండంగా వేసేది. ఇప్పుడు ఆ అమ్మాయికి గుర్తుందో లేదో కానీ నాకు గుర్తుంది. చిన్నప్పుడు ఆ డాన్స్ చాలా చక్కగా సినిమాలు ఏమైనా చూసొస్తే ఆ సినిమా టైప్ లో డాన్స్లు అవి వేయడం అనేటువంటివి చేస్తూ ఉండేది. అలాగే చదువులో క్లాసులో ఫస్ట్ వచ్చేసేంత అంత పెద్ద క్లవర్ గా లేకపోయినప్పటికీ యావరేజ్ స్టూడెంట్. నాకులాగే నేను కూడా పెద్ద క్లవర్ నేం కాదు, యావరేజ్ స్టూడెంట్. కానీ మంచి ఎవరైనా మాట్లాడితే సరదాగా మాట్లాడుతుంది, మంచి సహృదయత కలిగినటువంటి అమ్మాయి. ప్రస్తుతం జగ్గంపేటలో ఉంటుంది. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ మీటింగ్స్ అవి పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా అటెండ్ అవుతూ ఉంటుంది. గ్యారంటీగా జయలక్ష్మి వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం. చిన్నప్పుడు జయ అని పిలిచేవారు, ఇంటి దగ్గర అంతా కూడా జయ అని క్లాసులో జయలక్ష్మి. నేను రాసిన పుస్తకాలు అవి కూడా చాలా నచ్చాయని చెప్పేసి అడిగి తీసుకుంటూ ఉంటుంది.
ఆ పుస్తకాలు రాయడం వల్ల లేకపోతే ఆధ్యాత్మిక ప్రవచనాలు అవి చూడడం వల్ల ఏంటో కానీ చాలా కాలం వరకు రాధాకృష్ణ అని పిలిచేటువంటి అమ్మాయి నెమ్మదిగా రాధాకృష్ణ గారు అనడం మొదలుపెట్టింది. అదేంటి నీ క్లాస్మేట్స్ చిన్నప్పుడు రాధాకృష్ణ అని పిలిస్తేనే బాగుంటుంది అంటూ ఉన్న, అలా కాదండి ఇంకా అలా అలవాటైపోతుంది అని చెప్పేసి ఇంకా అలాగే పిలవడం మొదలుపెట్టింది. ఆ విధంగా స్నేహబంధం కొనసాగుతోంది. మరి మరొక స్నేహితురాలు చిన్నప్పుడు బాల్య స్నేహితుల జాబితాలో గోకవరపు సుభాషిణి, ఈ జయలక్ష్మిని సుభాషిణి ఇద్దరిని కలిపి గోకవరపు సిస్టర్స్ అని కూడా అనేవారు. వీళ్ళిద్దరూ కలిసి బడికి వచ్చేవారు. ఇంచుమించు హై స్కూల్ రోజుల వరకు కూడా ఇద్దరు కలిసే వచ్చారు. మధ్యలో 9th వరకు ఎంతవరకు సుభాషిణి చదివి తర్వాత మానేసినట్టుంది. మొత్తం మీద వీళ్ళిద్దరూ మాత్రం కలిసి వచ్చేవారు. వీళ్ళకి ఏదైనా నోట్స్ కానీ ఏదైనా అవసరమైతే ఎక్కువగా నన్నే అడిగేవారు. చిన్నప్పటి నుంచి కొద్దిగా బాగా పరిచయం ఉండడం వల్ల మొత్తం మీద నన్ను అడిగేవారు, నేనే ఇస్తూ ఉండేవాడిని. అలా పరిచయం ఉంది. ఇప్పుడు కూడా ఈ సుభాషిణి అన్న అమ్మాయి 2-3 ఏళ్ళు వరుసగా మేము ఉంటున్న ఇంటికి దగ్గరగా వచ్చి మా వీధిలోకి వచ్చేసి అప్పుడు రోజు కనపడుతూ ఉంది. చాలా చక్కగా పలకరించి మాట్లాడుతూ ఉంటుంది. ఏదైనా కార్యక్రమాలు బాల్య స్నేహితులు అందరి మీటింగులు అన్నప్పుడు వస్తూ ఉంటుంది. అలాగా అప్పటి నుంచి ఆ స్నేహబంధం, ఆ పరిచయం అలా కొనసాగుతూ ముందుకు వెళ్తోంది. కలుసుకున్నప్పుడల్లా ఆనందంగా ఆ రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి. బాల్య స్నేహితులు ఎక్కడ కనపడినా ఎప్పుడు కనపడినా వాళ్ళు బాల్యంలోకి తీసుకెళ్లిపోతారు. ఎవరు కనపడినా సరే ఒకసారి చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చేస్తాయి. అదొక ఆనందంగా ఉంటుంది. అందుకే ఈ బాల్య జీవిత కథలో బాల్య పర్వం అనేటువంటి దానిని ప్రత్యేకంగా చెప్పుకుంటూ వస్తున్నది. బాల్య పర్వం నుంచి వరుసగా వెళ్తున్నాం కాబట్టి ఇంకా చాలా మంది స్నేహితుల్ని, సంఘటనల్ని పరిచయం చేస్తాను. మరి మీ అందరూ చూస్తూ ఉండండి, చూడమని చెప్పండి. మీకు మీకు తెలిసి నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన రాధాకృష్ణ లాగా జీవిత కథని వివరిస్తున్నాడు, నువ్వు కూడా చూడు అని చెప్పేసి తప్పనిసరిగా చెప్పవలసిందిగా కోరుతూ అందరికీ కూడా ఈ పరసా టీవీని ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటా.